ఈరోజు చింత చిగురు రోటి పచ్చడి చేస్తున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది మా అమ్మమ్మ నేర్పించింది ఈ పచ్చడి నాకు. మీకు చేసి చూపించాను. చింత చిగురు రోటి పచ్చడికి చింత చిగురు, పల్లీలు 1 కప్పు, 6 ఒట్టిమిరపకాయలు, 2 టమాటాలు, 1 ఆనియను, 2 స్పూన్లు జీలకర్ర వేయించుకుందాం. పల్లీలు వేయించుకుందాం. ఫస్ట్ పల్లీలు బాగా వేగాలండి. మనము పల్లీలు బాగా వేయించుకోవాలా. మనం సరిగా వేయించుకోకుండా అట్లే ఉన్నామంటే పచ్చివాసన వస్తుందండి. చట్నీ బాగుండదు. చూడండి, పల్లీలు బాగా ఇలా వేగాల, పగలాలన్నమాట. సన్న మంటతోనే వేయించుకోవాలి. పెద్ద మంటతో వేయించుకున్నామంటే ఒక ఏటికి మాడిపోతాయి. 2 స్పూన్లు నూనె. ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకొని చింత చిగురు పెట్టుకొని ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు పోసుకున్నాము. ఉడకాలి కదా, నీళ్ళు పోసుకున్నాం. నీళ్ళు పోసుకొని కాసేపు మూత పెట్టుకున్నాం. ఈ పల్లీలు పొట్టి తీసి పెట్టుకుంటా. అది ఉడికేలోగా ఈ మిరపకాయలు, జీలకర్ర చల్లారుతుంది. చూడండి, చింత చిగురు ఉడుకుతుంది. టమాటా, ఆనియను, చింత చిగురు అంతా ఉడికింది కదా. ఇంకో 2 నిమిషాలు ఉంచాము, ఉడుకుతుంది. 1 చిటికెడు పసుపు. చూడండి ఫ్రెండ్స్, చింత చిగురు, టమాటా, ఆనియను బాగా కొంచెం ఈ కలర్ ఉడకాల. కాయలు మనం ఆయిల్లో వేయించుకున్నాం కదా. మనకు రుచి తోడుగా ఉప్పు. ఇప్పుడు పల్లీలు ఇవన్నీ మెత్తగా దంచుకున్నాక చూపిస్తాం. ఇప్పుడు ఇవన్నీ మెదిగినాయి కదా. జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, పల్లీలు ఇలా మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు టమాటా, ఆనియను, చింత చిగురు ఉడకబెట్టుకున్నాం కదా, ఇలా వేసుకొని రెడీ అయింది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మళ్ళా కొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చాను.